ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా పేరు 'గుంటూరు కారం'. రిటెన్ అండ్ డైరెక్టెడ్ బై త్రివిక్రమ్. కాస్టింగ్ విషయానికొస్తే మనందరికీ తెలుసు మహేష్ బాబు, శ్రీలీల, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, రావు రమేష్, అజయ్ ఘోష్ చాలామంది ఫేమస్ యాక్టర్స్ ఉన్నారు. అండ్ టెక్నికాలిటీస్లోకి వెళ్తే కెమెరా డిఓపి మనోజ్ పరమహంస. ఈయన చాలా వరకు కమర్షియల్ మూవీస్, రీసెంట్గా వచ్చిన కమర్షియల్ మూవీస్ అండ్ పాపులర్ మూవీస్ కి వర్క్ చేశారు. ఈ సినిమాలో ఉండే ఎలివేషన్ షాట్స్, హీరోకి సంబంధించిన ఎలివేషన్ షాట్స్ అండ్ కంపోజిషన్స్, ఫ్రేమింగ్స్, లైటింగ్, సెట్ డిజైన్స్, ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాష్ ఈ మూవీకి వర్క్ చేశారు. సో ప్రొడక్షన్ డిజైన్, ప్రొడక్షన్ వాల్యూస్, ఎట్ ద సేమ్ టైం కలర్ వాల్యూ, చూస్ చేసుకున్న కలర్ ప్యాలెట్, ఫ్రేమింగ్స్, కంపోజిషన్ అన్ని చాలా బాగా వర్కౌట్ అయ్యాయి మూవీకి. నెక్స్ట్ ఎడిటింగ్ నవీన్ నూలి. షార్ప్ కట్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొద్దు, బట్ స్టోరీ వైజ్ చాలా స్మూత్ కటింగ్ అని చెప్పొచ్చు నవీన్ నూలి. కమింగ్ టు మ్యూజిక్, తమన్. ఆ ట్యూన్లు, సాంగ్స్ అవి చేస్తున్న హడావిడి మనందరికీ తెలుసు. సో మ్యూజిక్ బై తమన్ అండ్ లిరిక్స్ బై రామజోగయ్య శాస్త్రి. ఫ్రీక్వెంట్ గా త్రివిక్రమ్, రామజోగయ్య శాస్త్రి, తమన్ వీళ్ళ కొలాబరేషన్ మనం చూస్తూ ఉన్నాం. అండ్ సౌండ్ డిజైనింగ్ ఎంఆర్ రాజకృష్ణన్. మూవీకి సౌండ్ మిక్సింగ్ అండ్ సౌండ్ డిజైన్ అనేది ఎంత ఇంపార్టెంట్. ఎవ్రీ మూవీకి అది ఇచ్చే ఇంపాక్ట్, ఆడియన్స్కి ఏదైతే ఇంపాక్ట్ క్రియేట్ అవుతుందో ద మెయిన్ రీజన్ ఇస్ సౌండ్ డిజైన్. సో సౌండ్ డిజైన్ బై ఎంఆర్ రాజకృష్ణన్. అండ్ డాల్బీ మిక్సింగ్ వచ్చేసరికి ఈ రాధాకృష్ణన్. ఎవ్రీ ఇన్ ద సెన్స్ ప్రతి మూవీ ఈయనే చేస్తాడని చెప్పలేము, బట్ 90% ఆఫ్ ద ఫిల్మ్స్ తెలుగులో ఈ రాధాకృష్ణన్ డాల్బీ మిక్సింగ్, సౌండ్ డిజైనింగ్. నెక్స్ట్ డిఐ కే మదన్ మోహన్ అండ్ విఎఫ్ఎక్స్ బై టి యుగంధర్, విఎఫ్ఎక్స్ నేషన్ నుండి. ప్రొడక్షన్ డిజైన్ ఆల్రెడీ చెప్పినట్టు ఏఎస్ ప్రకాష్. ఆ ప్రొడక్షన్ వాల్యూ, దాన్ని డిజైన్ చేసుకున్న విధానం కనబడిపోతుంది. సో ప్రొడక్షన్ డిజైన్ బై ఏఎస్ ప్రకాష్. కాస్ట్ విషయానికి వస్తే చాలా ప్రిడామినెంట్ కాస్ట్ అండ్ టెక్నికాలిటీస్ అన్ని పుష్కలంగా ఉన్నాయి మూవీకి. బికాస్ మనం ఈ సినిమాని యాక్సెప్ట్ చేసేదే స్టార్ మూవీ అని చెప్పి. సో దానికి తగ్గట్టు స్టార్ కాస్ట్, ఎట్ ద సేమ్ టైం స్టార్ టెక్నీషియన్స్ వర్క్ చేశారు మూవీకి. ఇంకా స్టోరీ విషయానికి వస్తే రిటెన్ బై త్రివిక్రమ్. ఆయన ఒక్కడి పేరు చూసి ఏ మాత్రం ఆలోచించకుండా థియేటర్లోకి వెళ్ళిపోతాం మనం. సో రీసెంట్గా జరిగిన కాంట్రవర్సీస్ కానీ, లేకపోతే దీని చుట్టూ, ఈ మూవీ చుట్టూ వచ్చిన ఒపీనియన్స్ కానీ బయాస్డ్గా చెప్పకుండా, ఆలోచించకుండా చూస్తే మాత్రం ఇట్స్ ఎ డీసెంట్ మూవీ. యాక్చువల్లీ ఎమోషనల్ మూవీ. అంటే అప్పుడెప్పుడో మనం పాత సినిమాల్లో ఇలాంటి ఎపిసోడ్స్, లేకపోతే ఇలాంటి క్లైమాక్స్లు, ఇంత హైలీ ఎమోషనల్లీ చార్జ్డ్ మూవీస్ చూసాం. సో దాని తర్వాత మళ్ళీ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఏదైతే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసి ఒక బ్లాక్ బస్టర్ సక్సెస్ఫుల్లీ కమర్షియల్ ఫార్మాట్ మూవీ వస్తుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తామో, ఇది ఖచ్చితంగా అలాంటి మూవీ. బట్ అంటారు కదా, ఏదైనా ఎంతవరకు ఉండాలి అంతే ఉంటే అది ఒక బ్యూటిఫుల్ మిక్స్ అని చెప్పి. సో ఈ మూవీకి వచ్చేసరికి అందరూ ఒకటి ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే అక్కడ ఇంకోటి ఉండడం వల్ల డిసప్పాయింట్ అయిపోయి మూవీ గురించి నెగిటివ్ గా టాక్ వచ్చింది తప్ప, ఒక్కసారి పోస్టర్ పైన రిటర్న్ డైరెక్టెడ్ బై త్రివిక్రమ్ అనేది తీసేస్తే ఏ కొత్త డైరెక్టర్ ఇదే సినిమాతో, ఇదే స్టోరీతో, ఇంత మహేష్ బాబు అంత మార్కెట్ ఉన్న హీరో కాకపోయినా ఏ డీసెంట్ యాక్టర్ తో, డీసెంట్ మార్కెట్ షేర్ ఉన్న హీరోతో వర్క్ చేసిన ఇది మంచి సూపర్ హిట్ అయ్యే మూవీ. సో అస్సలు దెబ్బ అక్కడ పడిపోయింది చూసే వాళ్ళకి. త్రివిక్రమ్ మూవీ అని వెళ్ళాం మేము, ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ఏదో దొరికింది అని. సో ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ అనే గేమ్ లో ఎప్పుడు రియాలిటీ నెగ్గుతుంది. సో అది ఇంకోసారి ఈ మూవీ ద్వారా ప్రూవ్ అయింది. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా అదేం మూవీయో చూద్దాం, ఈసారి ఏం ట్రై చేశాడు త్రివిక్రమ్ అని చెప్పి చూస్తే మాత్రం ఇట్స్ వర్త్ వాచింగ్. అంతేగాని అనవసరమైన హోప్లు, అనవసరమైన ఎక్స్పెక్టేషన్లు, ఓవర్ గా హైప్ క్రియేట్ అయింది కదా అని మనం కూడా ఒక హైప్ తో మూవీ చూద్దాం అని వెళ్తే మాత్రం డిసప్పాయింట్మెంట్ అనేది బేసిక్ గా ఎక్స్పెక్టేషన్స్ నుంచే వస్తుంది. అది ఎంత ఎక్స్పెక్ట్ చేస్తే దాని రేషియో, ఎక్స్పెక్టేషన్ రేషియో ఎంత ఎక్కువ ఉంటే డిసప్పాయింట్మెంట్ రేషియో కూడా అంతే ఉంటుంది. సో బయాస్డ్గా, ఎట్ ద సేమ్ టైం ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తే మూవీ మాత్రం ఖచ్చితంగా ఎంతో కొంత డిసప్పాయింట్ అవుతాం మనం. అలాంటివి ఏమీ లేవు, జస్ట్ క్యాజువల్గా వెళ్దాం, ఓ మూవీ చూసి బయటకు వచ్చేద్దాం అని చెప్పి అనుకుంటే మాత్రం కంప్లీట్లీ వర్త్ ఇట్. స్టిక్కర్ తీసి ఇంకొకటి పేరు పెట్టి హాఫ్ మార్కెట్ షేర్ ఉన్న హీరోని పెడితే మాత్రం ఇందాక అన్నట్టు బొమ్మ బ్లాక్ బస్టర్.